హరీష్ కి శత్రువులు ఎక్కడో లేరండి, ఇక్కడ మన జబర్దస్త్ స్టేజ్ పైనే ఉన్నారు. ఆ శత్రువులు ఎవరో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ అల్లరి హరీష్ along with the stage. మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా, ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా, రిపేరు కరులుంగా. ఓరి దేవుడా దేవుడా దేవుడా, నాగబాబు గారు రోజా గారు ఏంటండి ఇలా అయిపోయింది. ఎన్నో అనుకుంటాను కానీ ఏమీ జరగట్లేదు. నా జీవితానికి ఏదో దరిద్రం పెట్టినట్టుంది. యాక్చువల్లీ రెండు దరిద్రాలు, ఒకటేమో భాస్కర్, ఇంకోటేమో త్రినాథ్. ఈ భాస్కర్నేమో అరే స్కిట్కి బాగుందని అడిగితే బిర్యానీ ఎక్కడ బాగుందో చెప్తా. ఆ త్రినాథ్ టైంకి పేమెంట్ కావాలా కానీ స్కిట్ ప్రాక్టీస్ మాత్రం టైంకి రాడు. చూడండి నా వల్ల కావట్లేదండి, ఇన్ని చేస్తున్నా నాకు పాయింట్స్ రావట్లేదంటే ఎక్కడో తేడా కొడుతుంది. మిమ్మల్ని ఏమన్నా అడగాల్సిన వాళ్ళు అడుగుతా. ఎవడరాడు పందిలాగా ఉన్నాడు. మన జబర్దస్త్ 10 పాయింట్లు. ఏంటి నిన్ను కొన్ని క్వశ్చన్స్ వేద్దామని వచ్చాను నేను. ఎందుకు ఎవరు నువ్వు? ఎవరో తెలీదా? ఎవరు? జబర్దస్త్ లో అల్లరి హరీష్. జబర్దస్త్ లో చేస్తున్నావా? 120 ఎపిసోడ్ నుంచి ఉన్నాను కానీ నిన్ను ఎప్పుడు చూడలేదే. ఎప్పుడు చూడలేదా? అంటే నేను ఈ మధ్య వచ్చాను. బట్ ఆగు, ఎందుకంటే జబర్దస్త్ లో ఏం చేస్తుంటావు? ఏం చేస్తుంటానా? ఇంతకంటే అవమానం ఏమీ లేదు. నేనేం చేస్తుంటానా? టీమ్ లీడర్ ని. టీమ్ లీడరా? యా. లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు, ఒకసారి నవ్వు. ఆ నవ్వును అలాగే పాస్ చేయి. గుర్తొచ్చిందయ్యా, ఆ భాస్కర్ గారి త్రినాథ్ గారి టీమ్ లో చేస్తావు కదా. కాదు కాదు కాదు, వాళ్ళే నా టీమ్ లో చేస్తున్నారు. నువ్వు అనుకుంటే సరిపోదు, జనాలు అనుకోవాలి. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నేను స్కిట్ చేయడానికి వచ్చాను. ఇదిగో నీ స్కిట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తాను తెలుసా? అవునా? ఎప్పుడు చెప్పలేదే మరి. అంటే నీ స్కిట్ అంటే అంత ఇష్టం నాకు. నిజమా? ఎందుకంత ఇష్టం? ఎందుకంటే హ్యాపీగా ముసుగేసి పడుకోవచ్చు కదా. ముసుగేసి పడుకుంటావా? మరి నాకు తప్ప మిగతా టీం లీడర్ అందరికి స్కిట్ కి నువ్వు కనిపించగానే 10 లేసి పెడతావే. వాళ్ళలో విషయం ఉంది, నీలో విషయం లేదురా. ఎవడరా నువ్వు? విషయం లేదంట. అది కాదు మరి ధనరాజు, వేణు వాళ్ళందరికి మాత్రం వెంటనే 10 నిలబడిపోతావు. రే ధనరాజ్తో కంపేర్ చేసుకో. అసలు ఎలా ఏంటంటే ధనరాజ్ డెడికేషన్ 7 కోట్ల గారి డేట్ చెప్పంగానే 10 రోజుల ముందు ప్రాక్టీస్ చేస్తాడయ్యా. బొంగేం కాదు, 10 రోజుల ముందట. ఏ రోజు షూటింగ్ ఉందో ఆ రోజు పొద్దున్నే 10 గంటలకు వచ్చి అక్కడ స్క్రిప్ట్ రాసుకుని అక్కడ రిహార్సల్ ఎత్తుంటాడు. ఇదిగో ఎప్పుడు ప్రాక్టీస్ చేశాడు, ఎప్పుడు వచ్చాడనేది ఇంపార్టెంట్ కాదు. స్టేజ్ ఎక్కాడా, స్కిట్ చేశాడా, పగిలిందా, 10 పడిందా, ఇది ముఖ్యం. నాకు 10 మార్కులు నాకు ఇవ్వాల్సిందే. నాకు ఎందుకు ఇవ్వట్లేదు? నాకు ఇవ్వాల్సిందే. రే స్కిట్ కొట్టు అప్పుడు ఇస్తా, డిస్టర్బ్ చేయకు పో. అంటే నేను నిన్ను లేపలేనంటావా? రే ముందు స్కిట్ లేపరా, నన్ను తర్వాత లేపుదు గాని. 10 మార్కులకి ఇంత చులకనైపోయానా? రే నిన్ను జోక్ చెప్పేస్తాను, అప్పుడు నువ్వు ఖచ్చితంగా 10 మార్కులు వేస్తావు కదా. జోకా? నిద్ర పట్టండి, త్వరగా చెప్పు. ఏంటంటే ఒక చీమ ఉంటది, ఒక ఏనుగు ఉంటది. ఇంకా స్టార్టే చేయలేదురా. రే లేవరా. అరే ఏంట్రా లేవో. అరే నేను లేపలేనా? రష్మి ఏంటి చిన్న బట్టలు వేసింది? దీనికి మాత్రం లేస్తావురా, నాకు మాత్రం లేవే. దరిద్రుడా, లేవక లేస్తే నా నిద్ర అంతా డిస్టర్బ్ చేసావు. ఇదే నా శాపం. నువ్వు జీవితంలో 10 మార్కులు చూడవు. 10 మార్కులు. అయ్యో 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 అయ్యో. ఏంటి 10 మార్కులు అలా పంపించేసావు? ఎంతకు నువ్వు? 9. నీతో కొంచెం మాట్లాడాలి. నేను చాలా స్కిట్లు గెలిచాను కానీ అందులో ఇంకా చాలా స్కిట్లు నీ వల్ల 1 పాయింట్ ఓడిపోయాను తెలుసా? నా వల్ల ఓడిపోయావా? అవును ఓడిపోయాను. నాగబాబు గారు నా స్కిట్ నచ్చి 10 మార్కులు ఎత్తితే రోజా గారి చేతిలో పుసుక్కుని వచ్చేస్తావు 9 లాగా. మళ్ళీ రోజా గారికి నచ్చితే నాగబాబు గారి చేతిలో పుసుక్కుని వచ్చేస్తావు. ఏంటో నాకు ఈ అన్యాయం. ఏంటి కక్ష? కక్ష లేదు, రిక్షా లేదు. నువ్వు స్కిట్ మధ్యలో అని అయిపోతావు. 7-8 లేకుండా నేను లెగ్స్ నేను కాపాడుతున్నాను రా. ఇలా మోసం చేస్తే ఎలా రా? మోసం కాదురా, నేను నీకు పట్టుకున్న అదృష్టాన్ని రా. నువ్వు అదృష్టమా? వరల్డ్ కప్ లో ఎవరైనా గెలిచిన గుర్తుపెట్టుకోండి కానీ ఓడిపోయిన రన్నర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోడరా. అయితే నేను ఎవడు గుర్తుపెట్టుకోడరా. ఏంట్రా ఇలా తయారు? 10కి నేను ఇష్టం లేదు, 9కి నేను ఇష్టం లేదు. ఏంట్రా నేను చేయాలి? రే నీకు నచ్చరారా? అస్సలు. రే అది కాదురా, అరే నా మాట ఏంట్రా? అస్సలు 10 పోయింది, 9 కూడా పోయింది. ఇక నాకు మిగిలేది ఎవర్రా బాబు? ఎవర్రా నువ్వు? 8. కష్టకాలంలో చాలాసార్లు ఆదుకున్నాను. ఎన్నో కష్టాలు వచ్చినా ఓదార్చావు, దగ్గరికి వచ్చావు, సేద తీర్చావు.
ఇన్ని జరిగినా నువ్వు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. 8 అంటే 8, ఐ హేట్ 8. నా వల్ల కాదు, 8 నాకు ఇష్టం లేదు. అయినా ఏం ప్రాబ్లం లేదు. 8 అంటే ఇష్టపడే వాళ్ళు చాలా ఉన్నారు. రోజా గారికి నువ్వు స్కిట్ చేస్తున్నప్పుడు రోజా గారికి ఇష్టం, నాగబాబు గారికి ఇష్టం, అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అందుకే రా నాకు 8 వస్తున్నాయి. ఒరే అలా కాదురా, నా మాట ఏంట్రా. 8 అంటే ఇష్టం లేదన్నావు కదా, నేను ఈ రోజు ఇక్కడ ఉండబట్టే నువ్వు రాయల్ గా ఉన్నావు. ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతే నా తర్వాత వచ్చే 5-6 నంబర్లు వచ్చాయనుకో, నీకు జబర్దస్త్ నుండి నువ్వు బయటకు వెళ్ళిపోతే జంతికల్లో అమ్ముకొని బతకాల్సి ఉంటది. వద్దురా, అలా కాదురా. అదే ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? నెంబర్ 7 ఇక్కడ. అరే తెలుసురా, నిన్ను కావాలని దూరం పెట్టాను రా. అబ్బా తమ్ముడు, అన్ని నెంబర్ల కంటే నేనే నిన్ను ఎక్కువ లవ్ చేస్తా, ఆ విషయానికి తెలుసు కదా. నాకొద్దు, నాకు ఈ లవ్ వద్దు బాబు, నాకు వాళ్ళే కావాలి. అబ్బా తమ్ముడు, లాస్ట్ టైం రాఘవ్ గారు ఇదే 7-7 పెట్టి స్కిట్ కొట్టాడు, నీకు తెలుసా ఆ విషయం? అదేదో పొరపాటున జరిగింది బాబు. 7 అంటే ఏడుపు, నాకు వద్దు. నువ్వు అబేట్ చేసినావు, నువ్వు నాకు అక్కర్లేదు. హట్ అయ్యావు. నిన్న నేను లవ్ చేసిన, కానీ నన్ను చీపమన్నావు. ఐ హేట్ యు. అరే 10 బాయ్ 9 బాయ్ 8 బాయ్ 7 బాయ్, ఏందిరా నా బతుకు. అసలు నా టాలెంట్ కి తగ్గ పాయింట్లే లేవా? నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. రేయ్, ఏంట్రా జీరో, ఇప్పుడు దాకా నిన్ను ఎప్పుడు చూడలేదు. మీకోసమే స్పెషల్ గా నాగబాబు గారు నన్ను చేయించారు. స్కిట్ అయిపోయింది కదా, నాగబాబు దగ్గరికి వెళ్ళిపోతా. ఓరి నాయనో, నా సంక్రాంతి కదరా, 7తో వచ్చిన బాయ్, ఇప్పుడు 0లా నా బతుక్కి. నాకు ఇది వద్దు బాబు. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. నాగ్ బాబు సార్. బాగా చేసావు హరీష్, థ్యాంక్ యూ సార్. బాగుంది. థాట్ చాలా కొత్తగా ఉంది, కాన్సెప్ట్ నచ్చింది. కాకపోతే నీ మీద నువ్వు వేసుకున్నావు, బాగా ఎంటర్టైనింగ్ గా సాగింది. అందరు బాగా చేశారు. రోజా గారు, ఏంటి భాస్కర్, నీకు టీమ్ లో అవకాశం ఇస్తే మీ టీం లీడర్ గాలి ఇలా తీసేస్తే ఏమన్నా న్యాయమా? ప్రాక్టీస్ రోజు బిర్యానీ పెట్టడం ఎవరు తప్పండి? పెడితే తప్ప, ఇది మరి దారుణం. బాగుంది బాగుంది. అండ్ తాగుబోతుంది సూపర్ బాగుంది. నెంబర్ది, ఎందుకంటే ఈ నెంబర్ల మీదే ఆధారపడి ఉంది కదా మీకు. బాగుంది, కొత్తగా అనిపించింది.